రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో పాఠశాలల బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదించాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యాశాఖకు మంత్రిని కేటాయించి ఖాళీగా ఉన్న టీచర్స్, ఎంఈఓ, డిఈఓ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ బంద్ లో ప్రధానంగా ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, అదే విధంగా 27,000 ప్రభుత్వ పాఠశాల మూసివేతని ప్రభుత్వం విరమించుకోవాలని, ఫీజు రిమెంట్ విడుదల చేయాలని చెప్పేసి, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేసి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి, పెండింగ్ లో ఉన్నటువంటి టీచర్ పోస్టులను, ఎంఈఓ పోస్టులను, డిఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి, మరియు ఇతర సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునించడం జరిగింది. ఈ బంద్ లో భాగంగా ఇదో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పెట్టుకున్నప్పటికీ కూడా ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు వాళ్ళు బంద్ పెట్టనని చెప్పేసి ఈరోజు నిరాకరించిన పరిస్థితి చూస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఈరోజు